హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఫ్లిప్కార్ట్లో జరిగే అతిపెద్ద మోసం ఏంటో మీకు ఈరోజు వివరిస్తాను చూడండి. యాక్చువల్లీ ఈరోజు ఒక నోటిఫికేషన్ వచ్చింది మనకి ఫ్లిప్కార్ట్ అఫీషియల్ యాప్లో. చూడండి, ఇక్కడ మనకు ఐఫోన్ 13 వచ్చేసి కేవలం 11 రూపీస్కే చూపిస్తుందండి. ఇక్కడ 49,900 ఫోన్ వచ్చేసి 11 రూపాయలకే ఇస్తాడు. 99% డ్రాప్ అయిందని చెప్పేసి మనకు చూపిస్తున్నాడు. ఈ సేల్ వచ్చేసి మనకు రాత్రి 11ంటికి స్టార్ట్ అవుతున్నట్లు చూపిస్తున్నారు. బట్ 11 అంటే 11కి ముందరే నేను ట్రై చేసా, చూపించలేదు. సో కంటిన్యూస్లీ నేను ఆన్లైన్లో ఉన్నాను. 11 గంటలకి కూడా చెక్ చేశాను. సో ఎటువంటి చేంజెస్ లేదండి, కేవలం 11 రూపాయలే చూపిస్తూ ఉంది. ఇక్కడ నోటిఫై మీ ఉంది కదా, అది కంటిన్యూస్లీ అదే ఉంది. ఇక్కడ అసలుకి బై నవ్ అని జస్ట్ 1 సెకండ్ కూడా ఇక్కడ చూపించలేదు, అసలు 1 సెకండ్ కూడా. సో ఇది ఒక పెద్ద ఫ్రాడ్ అండి, ఫ్లిప్కార్ట్లో వాళ్ళు చేసేది పెద్ద ఫ్రాడు. అయినా ఐఫోన్ 13 అనేది 11 రూపీస్కి ఎలా ఇస్తాడు? దీన్ని నమ్మి మేము ముగ్గురం చూడండి ఇలా దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ఏంటంటే మేము దానికోసం కాదు, సో ఇది ఫ్రాడ్ అని నిరూపించాలన్న ఉద్దేశంతోనే మేము దానికోసం వెయిట్ చేస్తాం. అప్రాక్స్ 11కి కొంచెం అటు ఇటు అయినా సర్వర్ టైమ్స్ వేరే ఉంటాయి అని చెప్పేసి మేము అరౌండ్ 10:57కి స్టార్ట్ చేసి 11:05 వరకు అయితే మేము చూసాం. బట్ స్టిల్ నో చేంజెస్, ఎటువంటి రెస్పాన్స్ లేదు. కంప్లీట్గా అది నోటిఫై మీ అనే చూపిస్తుంది. మేము రకరకాలుగా చూసాము, రిఫ్రెష్ చేసి చూసాము, లింక్స్ ఓపెన్ చేసి కూడా చూసాము. కొంతమంది అయితే మనకి ఇటు టెలిగ్రామ్ ఛానల్స్లో అయితే ఎలా చేస్తున్నారంటే, మీకు 11 రూపాయలకే ఉంది, మీకు వెయిట్ చేయండి, ఎవరో లక్కీ పర్సన్ అని, మళ్ళీ వచ్చిందా అని ఇట్లా ప్రమోట్ కూడా చేయించుకుంటున్నారు. సో ఇది ఒక టైప్ ఆఫ్ వచ్చేసి ఇది పబ్లిసిటీ కోసం చేయించుకుంటున్నారని మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే ఫ్రీగా చూడమంటే ఎవడు చూడు కదా. సో ఇలా ఏదో ఒక హైలైట్ చేసి పెడితే కనుక చూస్తాడు కాబట్టి, దానికోసం వెయిట్ చేస్తారు కాబట్టి, సో ఇలా పెట్టాను అనమాట. ఇలా చేయకూడదు. ఏదైనా ఉంటే జెన్యూన్గా చేయాలా. ఏదైనా సరే ప్రొడక్ట్ సేల్ చేస్తున్నావు అంటే అది జెన్యూనిటీ ఉండాలి. అందులో జెన్యూనిటీ అనేది లేకుండా ఉన్నప్పుడు నువ్వు ప్రొడక్ట్ని సేల్ చేయకూడదు. 11 రూపీస్కి ఎవరికి ఇచ్చావు? అసలు ఇక్కడ నోటిఫై మీ అనేది కూడా అది పోలేదు, అసలుకి జస్ట్ 1 సెకండ్ కూడా చేంజ్ అవ్వలేదు. అది అలాగే కంటిన్యూస్లీ నోటిఫై మీ ఉంది. సో దీన్ని ఒకరు చూస్తే కనుక అబ్జర్వ్ చేయకపోవచ్చు అని చెప్పేసి ముగ్గురు పెట్టాను. ముగ్గురు చూసాం, నేను, నా ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్, ఇంకో మొత్తం ముగ్గురున్నాము. ఈ ముగ్గురు కూడా ఆన్లైన్లో ఉండి చెక్ చేసాం. సో ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. సో ఇలాంటి ఆఫర్స్ అని చెప్పేసి నమ్మి మీరు మాత్రం మోసపోవద్దండి, ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. చూడండి, ఇలాంటి ఆఫర్స్ ఉంటాయని చెప్పేసి చెప్తే కనుక మీరు నమ్మకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.